ధర్మ సందేహాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. గురుగారు, మరొక సందేహం అండి. ఏడుకొండలు గారు ఉదయగిరి నుంచి రాస్తున్నారు. రథసప్తమి రోజు పాలు పొంగించాలని అంటారు, ఎందుకు తెలియచేయగలరంటూ కోరుతున్నారు. సూర్యనారాయణమూర్తి కశ్యపుడు అదితికి సంతానం. అదితి కుమారుడు కాబట్టి ఆయనను మనం ఆదిత్యుడు అని పిలిచాం. ఎంతకు ధరించిన గర్భం ప్రసవ వేదన కలిగించకుండా కడుపులోనే ఉండిపోవడంతో ఆ అదితి తన గర్భాన్ని 12 మార్లు పిడికిళ్లతో కొట్టుకోవడం చేత పతనమైపోయినటువంటి ఆ పిండము, నేలపైన పడినటువంటి ఆ పిండము మృతి చెందిన శిశువుగా గోచరించింది. అయితే కశ్యప ప్రజాపతి మహాత్మ్య శక్తి చేత, తపశ్శక్తి చేత ఆ శిశువు మరణించలేదు, జీవించి తిరిగి లోకాలన్నింటికీ కూడా ఇటువంటి వెలుగును కీర్తిని అందించేటటువంటి జీవదాతగా, ప్రాణదాతగా శక్తిని ప్రదర్శిస్తున్నది. మరణించిన రూపంగా లోకానికి కనిపించిన కారణం చేత ఆ శిశువులకు మార్తాండు అని పేరు వచ్చింది. అలాగే ఆ మార్తాండు జన్మించినటువంటి రోజు ఈ రోజు కనుక మన ఇంట్లో కూడా సంతానం కలగాలి, కలకాలం జీవించాలి, లోకాలన్నింటికి కూడా వెలుగునిచ్చేవాడుగా కావాలి, కీర్తి పతాకలను రెపరెపలాడించే విధంగా జన్మించాలి అనేటటువంటి భావనలతో ఈరోజు ఉదయమే శిరస్సు పైన 7 జిల్లేడు ఆకులు, వాటిపైన రేగుపళ్ళు, బొత్తిగా పెట్టిన ఆ జిల్లేడు ఆకులపై రేగుపళ్ళు పెట్టి శిరస్సు భుజముల పైన పెట్టుకొని నీటిలో 3 సార్లు మునగాలి. జిల్లేడు ఆకులు, రేగుపళ్ళు, వాటిపైన దీపం ప్రమిద కూడా పెట్టుకొని నీటిలో మునిగితే దీపం ప్రమిదను విడిచిపెట్టి మనం మునిగి పక్కకి రావాలి. ఆ ప్రమిద నీటిలో తేలుతూ ముందుకు వెళ్ళాలి. అది దీపం నీటిలో విడిచిపెట్టే విధానం. అంటే అంత జాగ్రత్తగా, వణుకు లేకుండా సూర్యోదయాల కంటే ముందమే ఆచరించవలసిన స్నాన విధానం ఇది. నీళ్లలో దిగితే ఉడికిపోతామే, వణుకు లేకుండా దీపము, ఆ జిల్లేడు ఆకులపైన దీపము, కాయల మధ్యన దీపము, మునిగాము, మెల్లిమెల్లిగా దీపం మంటికి నీళ్లు వచ్చాయి, అంత జాగ్రత్తగా తెలియాలి మనకి. నీటిలో దీపం మాత్రమే తేలే విధంగా మనం మునిగి పక్కకి జరిగి లేవాలి. ఇలా 3 మార్లు చేయాలి. ఇది స్నానం చేసే విధానం. ఈ విధంగా స్నానం చేసి చక్కగా శుభ్రంగా ఉతికి ఆరవేసినటువంటి పొడి వస్త్రాన్ని, తడి వస్త్రం ఎప్పుడూ కట్టుకోకూడదు, అది మడి కాదు, పొడి వస్త్రాన్నే కట్టుకొని ముందు గదిలో కానీ, వాకిట్లో కానీ, పశువుల కొట్టంలో కానీ ఒక కుంపటి ఆవు పిడికలతో దాలి చేసి, ఆవు పిడికలతో మాత్రమే, అలాగే దాని చుట్టూ 8 కోణాలతో ఉండే అష్టకోణముల ముగ్గును వేసి ఇంట్లో ఉండేటటువంటి బియ్యము, అపరములు అన్నీ ఆ చుట్టూ ఏర్పాటు చేసి బొమ్మలను పెట్టి, తులసి కోటలు పెట్టి ఆ దాలిని వెలిగించి దానిపై కొత్త కుండ కానీ, కంచు పాత్ర కానీ, ఇత్తడి పాత్ర కానీ ఏదైనా పాత్ర ఏర్పాటు చేసి ఆ పాత్రలో ఆవు పాలు పోసి అవి మరిగి ఎటువైపు పొంగుతాయో ఆవు పొంగు, ఆ పాల పొంగు చూచుకుని ఫలితాలు చెప్పుకున్న పిమ్మట అందులో కొత్త బియ్యము, బెల్లము వేసి ఉడికించి పాయసం సిద్ధం చేసుకోవాలి. ఇలాగా ఈ పాయసం ఉడికే సమయంలో చిన్నారి పిల్లలందరినీ కూడా చుట్టూ కూర్చుండబెట్టుకొని, దీనికే పాయసము అని పేరు. ఇలాగా పాయసం ఉడికే సమయంలో పిల్లలందరినీ కూడా కూర్చుండబెట్టుకొని బొమ్మల కొలువుగా ఏర్పాటు చేసిన ఆ నిజంగా ఉండే పిల్లలకు సూర్యుని జన్మ వృత్తాంతమంతా కూడా చెబుతూ చిక్కుడు కాయలతో రథాన్ని అల్లాలి. చిక్కుడు ఆకులు, చిక్కుడు కాయలని ఇలాగా వృత్తాకారంలో చేసి ఒక రథాన్ని సిద్ధం చేయాలి. ఆ పిమ్మట ఆ తయారైన పాయసాన్ని 4 చిక్కుడు ఆకులలో, 4 చిక్కుడు ఆకులలో వేరువేరుగా 4 నైవేద్యాలు, 1 బొమ్మలకు, 2 గణపతికి, 3 సూర్యనారాయణమూర్తికి, 4వది తులసమ్మకు, ఇలాగా 4 నైవేద్యాలు ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా ఆ ఆకులను అలాగే అందించేయాలి. పాయసం గిన్నెలో ఇంకా కొద్ది పాయసం మిగిలి ఉంటుంది, మొత్తం కూడా ఊడ్చి వేసుకోకూడదు, సగం పైగా అట్టి పెట్టాలి. విడిచిపెట్టి దానిని మూషిక రాజులకు, ఎలకలకు అని చెప్పి నైవేద్యం పెట్టాలి.
ఇప్పటికి మన ఇంట్లో ధాన్యం గాది నిండా కూడా ధాన్యం ఉండాలి. పూర్వకాలంలో అయితే సంక్రాంతి పండుగకి విశేషంగా ధాన్యం వచ్చేస్తుంది కాబట్టి ఇల్లంతా కూడా ధాన్యమే. ఇలాగా మూషిక రాజులకు కూడా వేరేగా నైవేద్యం పెడితే ఆ మూషికములు మన ఇంట్లో దండయాత్ర చేయవు, బట్టలు కొట్టవు, పుస్తకాలు కొట్టవు, ధాన్యం పాడు చేయవు. ఇలాగా మనతో పాటు అందరూ జీవించాలి అనేటటువంటి విశ్వభావన ఈ పాయసం వంటకంలో ఉంది. ఆ పాయసాన్ని ఇలా అందరితో పంచుకోవడంలో ఉంది. పాయసం ఇందుకోసమే సిద్ధం చేయాలి. ఇలా సిద్ధం చేయాలి. 4 నైవేద్యాలు: బొమ్మల గౌరమ్మ, గణపతి, సూర్యనారాయణమూర్తి, తులసమ్మ. మిగిలిపోయిన శేషమంతా కూడా మూషిక రాజులకు. ఇందుకని పాయసం, ఇలా పాయసం. గురుగారు, మరొక సందేహం చూద్దామండి. పావని గారు అనంతపురం నుంచి రాస్తున్నారు. రథసప్తమి రోజు సూర్యుని అనుగ్రహం కోసం ఏం చేయాలి, ఏం చదవాలి తెలియజేయగలరంటూ కోరుతున్నారు. సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి దండకం కానీ స్తోత్ర పాఠాదులు కానీ ఈరోజు మనం పారాయణం చేయాలి. అలాగే నమస్కారం చేస్తే ఆయన సంతోషిస్తాడు కనుక సూర్య నమస్కారాలను కూడా ఆచరించాలి. వేదం తెలిసిన వారు ఎవరైనా బ్రాహ్మణులు లభిస్తే అటువంటి వారిని ఇంటికి పిలిపించి వారి చేత సూర్య నమస్కారాలను ఆచరింపజేసి వారు నమస్కారం సమర్పయామి అన్నప్పుడల్లా కూడా మనం నమస్కారం చేస్తే 72 నమస్కారాలతో అరుణపూర్వక త్రిచ విధానంతో నమస్కారాలు, సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది నమస్కార ప్రియం భాను. అలాగే సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా ఆదిత్య హృదయము అనబడే స్తోత్రాన్ని పారాయణం చేయాలి. శ్రీమద్ రామాయణంలో 101 లేక 102వ సర్గలో యుద్ధకాండలో వస్తుంది. రామచంద్రమూర్తి రావణాసురుడిని యుద్ధరంగంలో ఎదుర్కొన కంటే పూర్వం రావణాసురుడి ఆ దేహకాంతిని చూసి ఆశ్చర్యపోయేగా అగస్త్యుల వారు రామునకు ఈ ఆదిత్య హృదయాన్ని బోధిస్తాడు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ఉపాగమ్య బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో. ఇలాగా 29-30 శ్లోకాలలో ఉండేటటువంటి ఈ ఆదిత్య హృదయము అనబడే స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఇంతకంటే ముందు ఈ స్తోత్రం పారాయణం చేసేటటువంటి వాళ్ళు ఈరోజు ఈ స్తోత్రాన్ని 12 మార్లు స్తోత్రం చేస్తే 12 మార్లు పారాయణం చేస్తే విశేషమైన ప్రయోజనం లభిస్తుంది. ఇంతకంటే ముందు ఎప్పుడూ పారాయణం చేయనటువంటి వాళ్ళు ఈరోజు పారాయణం చేయడం ప్రారంభం చేయాలి. అది రథసప్తమి వాళ్ళకి అందించేటటువంటి సందేశం. ఇందువలన ఆరోగ్యం చేకూరుతుంది. ఆదిత్య హృదయం వల్ల అంత లాభం ఉంది. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జజావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శుభం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం. ఇలా చెప్తే స్తోత్రం అంతా చెబుతాను, కార్యక్రమం పక్కదారి పడుతుంది. కాబట్టి ఆదిత్య హృదయం స్తోత్రం చెప్పాలి. గురుగారు, మరొక సందేహం అండి. సురేష్ గారు రాజమండ్రి నుంచి రాస్తున్నారు. సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైన పుష్పాలు, నైవేద్యాలు ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. గోధుమలతో చేసిన పాయసం, బియ్యంతో చేసిన పాయసం, ఇవి రెండూ కూడా సూర్యనారాయణమూర్తికి ప్రత్యేకంగా మనం నైవేద్యములుగా సమర్పించుకునవచ్చును. ప్రత్యేకించి అంటే మట్టుకు గోధుమ నూకతో చేసిన పాయసం, అలాగే ఎరుపు రంగులో ఉండేటటువంటి పుష్పములు, రక్తవస్త్రం, రక్తపుష్పం, రక్తమాల్యాంబరధరం, రక్తఛత్రధ్వజ పతాకాదిశోభితం, దివ్యరథ సమారూఢం, మేరుం ప్రదక్షిణే కుర్వాణం అంటూ సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేసే విధి విధానాలలో, నవగ్రహ పూజా విధానాలలో ఇలా వర్ణిస్తారు. ఎరుపు వర్ణంతో ఉండేటటువంటి పువ్వులను సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా సమర్పించాలి. గన్నేరు పువ్వులను కూడా సమర్పించుకోవచ్చును సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా. మందార పువ్వులు విశేషంగా చెబుతారు. రాగి లోహంతో చేసినటువంటి పాత్రలను అధికంగా సూర్యునికై ఏర్పాట్లు చేసేటటువంటి అర్చనలలో పాత్ర సామగ్రిగా మనం వినియోగించాలి. రాగి సూర్య సంబంధితమైనటువంటి లోహం కనుక ఆ పాత్రలను వినియోగిస్తే విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. సూర్య యంత్రమును ప్రత్యేకంగా గృహి సూర్య ఆదిత్యోం అష్టాక్షరితో తయారు చేస్తారు, సిద్ధం చేస్తారు, జపం చేయాలి. ఎవరైనా మహానుభావులను సంప్రదించి వారి చేత ఇటువంటి మంత్రములతో కూడినటువంటి యంత్రములను సేకరించి
గోధుమ నూకతో చేసిన పాయసాన్ని ప్రత్యేకంగా నైవేద్యంగా సమర్పించాలి. ధర్మ సందేహాలు కార్యక్రమంలో స్వల్ప విరామం.